తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్గా సాగుతున్నాయి. ఇవాళ మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. సభ ప్రారంభమైనటువంటి వెంటనే తొలుత ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరగనుంది. ఇవాళ జరిగే సమావేశాల్లో సభలో క్రీడా విశ్వవిద్యాలయ బిల్లు, విశ్వవిద్యాలయాల సవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించనున్నారు. అలాగే తెలంగాణ వస్తువులు మరియు సేవల పన్నుల సవరణపై జారీ చేసే ఆర్డినెన్స్పై చర్చ జరగనుంది. తెలంగాణ పర్యాటక విధానంపై కూడా ఇవాళ శాసనసభలో చర్చ జరగనుంది. రైట్గా దీనిపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. మరి కాసేపట్లో అంటే 10 గంటలకి మూడవ రోజు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు హాట్గా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవైపు ప్రతిపక్షాలు లగచారులకు సంబంధించినటువంటి అంశాన్ని అసెంబ్లీ సమావేశాలు ప్రధానంగా దీనిపైన చర్చ జరపాలి. ముఖ్యంగా రైతులకి బేడీలేసి అరెస్ట్ చేయడం ఏంటి, రైతులకి బేడీలేసి హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఇలాంటి అంశాలన్నిటిపైన కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న వాయిదా తీర్మానాన్ని సైతం నిన్న బీఆర్ఎస్ లగచార్లకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా వాయిదా తీర్మానం ఇచ్చింది. నేడు కూడా అదే అంశం అసెంబ్లీ ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజుల పాటు లగచార్ల ఇష్యూనే ప్రధానంగా సభలో లేవనెత్తాలనేటటువంటి ఎజెండాను అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ ఫిక్స్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు ప్రధానంగా క్వశ్చన్ అవర్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా సభలో రాష్ట్రంలో ఉన్నటువంటి నూతన రెవెన్యూ డివిజన్లకు సంబంధించినటువంటి అంశం పైన క్వశ్చన్ అవర్ ఉండబోతుంది. దీంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎఫ్ఆర్బిఎం, అదేవిధంగా ఎఫ్ఆర్బిఎం కిందకి రానటువంటి రుణాలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా క్వశ్చన్ అవర్లో ప్రశ్నలు లేవనెత్తున్నారు. దీంతోపాటు చెన్నైలో ఆర్టీసీ డిపోని ఏర్పాటు చేయాలనేటటువంటి అంశంతో పాటు అదేవిధంగా చేర్యాల రెవెన్యూ డివిజన్, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు 19A ప్యాకేజీకి సంబంధించినటువంటి పనులతో పాటు ఇతర కొన్ని కీలకమైనటువంటి అంటే ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకంతో పాటు దేవాలయాల్లో నిత్యావసర సరుకుల సరఫరాలో జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా జరగబోతుంది. దీంతో పాటు ప్రధానంగా ఏదైతే మనం ఇప్పటివరకు చూసుకున్నాం క్రీడా విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి బిల్లుని ఇప్పటికే నిన్న సభలో పెట్టడం జరిగింది. దాన్ని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించబోతున్నారు. దీంతోపాటు మరొకవైపు విశ్వవిద్యాలయాల సవరణకు సంబంధించినటువంటి అంశంతో పాటు ఈ సవరణ బిల్లుతో పాటు మరొకవైపు వస్తు సేవల పన్నుకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ని వీటిని అన్నిటిని కూడా సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రతిపాదించబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా పర్యాటక కేంద్రాలు కానీ అదేవిధంగా దేవాలయాలు చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు ఉన్నప్పటికీ పర్యాటక పరంగా ఎందుకు అభివృద్ధి జరగలేదన్న దానిపైన ప్రధానంగా ప్రభుత్వం ఫోకస్ చేసింది. దీనిపైన ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాలు సైతం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో దీనికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలను సైతం అధికారులకి జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం పర్యాటక రంగం పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. దాంట్లో భాగంగానే ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక విధానం పైన ప్రధానంగా దీనిపైన స్వల్పకాలిక చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరొకవైపు బీఆర్ఎస్ మాత్రం లగచార్లకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ప్లకార్డులు పట్టుకొని రైతులకు న్యాయం చేయాలి, వెంటనే రైతుల్ని విడుదల చేయాలి, లగచార్ల ఘటనలో అరెస్ట్ చేసినటువంటి రైతులందరినీ కూడా వెంటనే విడుదల చేయాలంటూ కూడా ఇప్పటికీ ప్రతిరోజు కూడా అసెంబ్లీ వేదిక, అసెంబ్లీలోన బయట కూడా ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈరోజు కూడా అదే అంశం పైన కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ప్రొటెస్ట్ చేయడంతో పాటు వారిని విడుదల చేయాలనేటటువంటి డిమాండ్ చేయబోతున్నారు. మరొకవైపు బీజేపీ కూడా ప్రధానంగా ఛార్జీ షీట్లో పొందుపరిచినటువంటి అమలు కానటువంటి హామీలపైన ఛార్జీ షీట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ అంశాలను ప్రధానంగా సభలో పెట్టాలనేటటువంటి ఆలోచనలో బీజేపీ ఉందని చెప్పాలి. మొత్తానికైతే ఈరోజు హాట్గా కొనసాగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.